ఇది భారతీయ విగ్రహారాధన వ్యవస్థ. హిందూ ధర్మంలో విగ్రహారాధన ఇలా ఉంటుంది. వీటి రహస్యాలు చెప్పకపోతే మన బుద్ధులు ఎలా ఉంటాయంటే, నేను అందుకే సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో వెండి నెమలు చేయించా. నీకు ఇన్కమ్ ట్యాక్స్ కలిసి రావచ్చు, అంతకంటే ఏం లేదు ఇక్కడ. నువ్వు వెండి నెమలు చేయించినా బంగారపు నెమలు చేయించినా దేవుడు ఆనందించరు. ఆ మయూరనాదాన్ని వింటేనే ఆనందిస్తాడు, ఆ బ్రహ్మ విద్య సాధన చేస్తేనే ఆనందిస్తాడు. మనం దేవుణ్ణి కూడా డబ్బుతో కొనేద్దాం. గోడ మీద అంతా నెమల బొమ్మలు వేయించేస్తా, అదంతా ఆర్టిస్టు, చిత్రకళాకారుడు బాగుపడతాడు అంతే. అసలైనటువంటి సాధన చేయవలసింది చేయకుండా ఏది ఎందుకు చెప్పారో చేయకుండా ఊరికే విగ్రహాలు చేయిస్తామంటే ఏమైపోతుంది దాంతో. అలాగే శ్రీకృష్ణుడు నెమలి పింఛను ధరిస్తాడు. ఎందుకంటే 16,000 మందితో సంసారాలు చేసిన అష్టభార్యలు ఉన్న ఆయన దృష్టి ఎప్పుడూ బ్రహ్మజ్ఞానం మీదే. అందుకే ఆయన ఆ బ్రహ్మ విద్యకి గుర్తుగా నెమలి పింఛాన్ని ధరిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే ఆయన అస్ఖలిత బ్రహ్మచారి అంటారు. అస్ఖలిత రహస్యం వేరే, బహిరంగ సభలో చెప్పేది కాదు.